బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తేలు విషం ప్రమాదకరం. ఈ తేలు విషంతో తయారు చేసిన మందుతో ప్రాణాంతకమైన క్యాన్సర్ కణాలను చంపవచ్చు అని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, అలాగే బ్రెయిన్ క్యాన్సర్ వంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో కూడా తేలు విషంతో తయారు చేసిన మందుకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆయుర్వేద ఎక్స్పర్ట్, ఆక్యుపంక్చరిస్ట్ అయిన దిలీప్ ఖ్యాతన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే దిలీప్ గారు. దిలీప్ గారు, తేలు విషంతో తయారు చేసిన మందు అనేది క్యాన్సర్ మీద ఎలా పోరాడగలదు? క్యాన్సర్ ని చంపే అవకాశం అనేది దీనికి ఎలా ఉంటుంది? అయితే చూడండి, విషయాలన్నీ కూడా మన క్రానిక్ డిసీజ్ ని తగ్గించడానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. దాంట్లో ఎగ్జాంపుల్ గా తీసుకుంటే పాముల విషయంతో కూడా కొన్ని డిసీజ్ కి మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. అలాగే తేళ్లతో కూడా కొన్ని డిసీజ్ ని కంట్రోల్ చేయొచ్చు, తగ్గించవచ్చు అని చెప్పేసి ఆయుర్వేద మూలాలు చెప్తున్నాయి. ఈ రోజు మనుగడలు లేకపోవడం వల్ల దాని ఉత్పత్తులు అనేటివి కార్పొరేట్ కంపెనీస్ కొన్ని ఏం చేస్తున్నారు, దాన్ని కావాలని పెంచి మరి దాని విషయాలతోటి కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. ఒకప్పుడు మనకు న్యాచురల్ గా దొరికే తేళ్లను మేము ఆయుర్వేదాలు ఎలా అంటే మేమే కొన్ని హీల్ స్టేషన్స్ కి, కొన్ని గుట్ట ప్రాంతాల్లోకి వెళ్ళేసి తీసుకొని వచ్చి దాన్ని ప్రిపరేషన్ చేసేది మేము. అయితే అలాంటి వాటిలో కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు, అంటే ఇక్కడ క్యాన్సర్ కణాలు అనేటివి కూడా ఇక్కడ నుంచి ఉత్పత్తి అనేది కాకుండా వాటిని క్యాన్సర్ కణాలను కూడా తగ్గించే కెపాసిటీ, తగ్గించే గుణాలు తేలు విషయానికి ఉందన్నమాట. అయితే తేలు విషయాన్ని తగ్గించాలంటే రక్తం శుద్ధి అవుతుంది. తేలు విషయంలో మెయిన్ ఏంటంటే బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. అయితే మేము స్వయంగా మేమే వెళ్ళి ఒక హీల్ స్టేషన్కి వెళ్ళి తీసుకొని వచ్చి దానికి ఒక ఆయిల్ ప్రిపరేషన్ చేయడం వల్ల భయంకరమైన స్కిన్ డిసీజ్ కూడా తగ్గించిన రోజులు మాకు చాలా ఉన్నాయి. ఇప్పటికీ మేము అలాంటి మెడిసిన్స్ ఇస్తున్నాము, ప్రిపరేషన్ చేస్తున్నాం. అయితే దీనిలో క్యాన్సర్ కి కూడా ఇలాంటి మెడిసిన్స్ ఉండడం వల్ల కూడా క్యాన్సర్ కి కూడా మంచి మంచి రిజల్ట్స్ తేల విషయంతో కూడా చేస్తున్నాం. కానీ దాని ప్రిపరేషన్ విధానాలు కొన్ని ప్రాపర్ గా తెలిస్తేనే దాన్ని చేయగలగాలి. కాబట్టి దాని ప్రిపరేషన్ ఆయుర్వేద మూలాల్లో చాలా మంచి, చాలా క్లిష్టంగా, చాలా ఈజీగా ఉందన్నమాట. చేసే పద్ధతులు ఒకటి చేయగలిగితే మాత్రం రూట్ కాజ్ నుంచి క్యాన్సర్ ని కూడా తగ్గించవచ్చు. రూట్ కాజ్ నుంచి భయంకరమైన స్కిన్ డిసీజ్ సోరియాసిస్ ని కూడా తగ్గించవచ్చు. అలాంటి పేషెంట్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు. కాబట్టి మేము అది రెగ్యులర్ గా వాడడం వల్ల కూడా మేము తేలని ఎక్కడంటే మాకు ఒక ప్లేస్ ఉందండి, మాకు నియర్ బై కొన్ని కొండల్లో అంటే మీకు తేళ్లు ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా మాకు ఒక డౌట్ ఉంటుంది. కర్ణాటక అంటే ఈ మన తెలంగాణ కర్ణాటక బార్డర్ దగ్గర కందుకూరు అనే ఒక విలేజ్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేసి చూస్తే తేళ్ల గుట్ట అని ఉంటుంది. తేళ్ల పండగ చేస్తారు. తేళ్లను కూడా దేవతతో, ఒక దేవత రూపంలో మనము పండగ చేసుకునే రోజులు కూడా అలాంటి కల్చర్ కూడా మనకు ఉంది. అక్కడ ఉన్న దాంట్లో తేలు అనేది కుట్టడం కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, తేళ్ల పండుగ అని, కందుకూరు అని తేళ్ల పండుగ అని కొట్టండి, మీకు యూట్యూబ్ లో చాలా వీడియోస్ వస్తాయి. అక్కడ వాళ్ళందరూ కూడా తేళ్లను తీసుకొని ఒంటి పైన వదిలితే కూడా అవి బయట చేయవు. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అవన్నీ కూడా ఒక డివైన్ బ్లెస్సింగ్ తో ఉన్న స్కార్పియోస్ అనమాట. అలాంటివి విషం లేకపోవడం కాదు, అక్కడ విషం ఉండి కూడా బయట చేయవు. అలాంటి గుణం, అలాంటి ఎనర్జీతో కూడుకున్న తేళ్లు కూడా ఉంటాయి. కాబట్టి మనం మూఢనమ్మకం అని కొట్టడం కాదు, ఇది ఒక సైన్స్, ఇది ఒక నేచర్ లో సంబంధించిన ఒక సైన్స్. కాబట్టి వీటిని గుర్తించలేకపోవడం వల్ల ఈ రోజు తేళ్ల విషయానికి చాలా ఎక్స్పెన్స్ అనమాట, చాలా కాస్ట్లీ అయిపోయింది. కానీ కొంతమంది క్యాన్సర్ కణాలకు కూడా దీన్ని జయించవచ్చు అని చెప్పేసి కూడా కొన్ని క్యాన్సర్ కణాలకు, క్యాన్సర్ డిసీజ్లకు కూడా కొన్ని ఈ తేళ్ల విషయంతో ప్రిపరేషన్ చేసి, అంటే ప్రిపరేషన్ ఆయుర్వేద మెడిసిన్స్ కొన్ని ఇంక్లూడింగ్ చేసి కనుక కలిపి కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఎలాంటి విషయాన్నైనా సరే అరికట్టవచ్చు అనమాట. అంటే దిలీప్ గారు, తేళ్లలో కూడా అనేక రకాలు ఉంటాయి. ఏ రకాల తేళ్లతో ఎలాంటి మెడిసిన్స్ తయారు చేస్తుంటారు? అయితే మనము 2 రకాల తేళ్లను తీసుకుంటామండి. ఒకటి బ్లాక్ కలర్ లో ఒకటి ఉంటుంది, ఒకటి రెడ్ కలర్ లో ఒకటి ఉంటుంది. మనం యూజ్ చేసేవన్నీ కూడా రెడ్ కలర్ లో విషయం అనేది ఎక్కువ ఉంటుంది. బ్లాక్ కలర్ లో విషయం ఎక్కువ ఉన్నా కానీ ప్రాణాంతకరమైన విషయం అనమాట. కాబట్టి విషయాల్లో కూడా తేడాలు ఉంటాయండి. ఇప్పుడు మామూలుగా తాజ్పామ్ కాటేసినా ఏమీ అవ్వదు, కొన్ని విషయాలు ఎక్కువ. అలాంటి దాంట్లో కూడా ఉంటుంది. కాకపోతే ప్రాణానికి సంబంధించినంత పెద్ద ప్రమాదం కాదు. కాబట్టి అదే ఇప్పుడు కోబ్రా తీసుకోండి, ఒక్క బయటకే చనిపోతారు. అలా ఎలా ఉంటుందో డిఫరెన్స్ కూడా విషయంలో కూడా కొంచెం తేడా ఉంటుంది. మనకు రెడ్ స్కార్పియో అనేది వాడకంలో ఉంది కాబట్టి మేము రెడ్ స్కార్పియోస్ తెచ్చి మరి మేము రూట్ కాజ్ నుంచి మెడిసిన్స్ ప్రిపేర్ చేసి కొన్ని స్కిన్ డిసీజ్ కి, కొన్ని క్యాన్సర్ కణాలను తగ్గించడానికి మేము రూట్ కాజ్ నుంచి మెడిసిన్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాం అనమాట. వేరు దేశాల్లో ఈ తేళ్ల విషంతో తయారు చేసే మెడిసిన్ కి చాలా డిమాండ్ ఉంది. దీంతో ఇప్పుడు తేళ్ల పెంపకం అనేది కూడా ఒక పెద్ద బిజినెస్ గా కూడా మారిపోయింది. అయితే ఈ తేళ్ల విషంతో మీరు మందు ఎలా తయారు చేస్తారు? వాటిని ఎలా పేషెంట్స్ కి ఉపయోగిస్తూ ఉంటారు? ఇప్పుడు చూడండి, మీకు కొన్ని క్లిప్స్ పంపించాను నేను, చూడండి మీరు.
అయితే మేము ఒక ఆయిల్‌లో ప్రిపరేషన్ ఎలా చేస్తామంటే, ఒక రూట్ కాస్ నుంచి ఒక మంచి కోకోనట్ ఆయిల్ తీసుకొని ఏం చేస్తామంటే, ఆ కోకోనట్ ఆయిల్‌లో ఈ స్కార్పియన్స్‌ని ఏసేసి ఒక ఫ్రై లాగా చేస్తాం. దాంట్లో ఉన్న విషం అంతా కూడా కోకోనట్ ఆయిల్‌లోకొస్తుంది. అయితే నల్ల ఈశ్వర్ అని చెప్పేసి ఒక ప్లాంట్. అది కూడా అంటే పాము కాటుని గూడంగా జయించేంత విషాన్ని గూడంగా ఒక నల్ల ఈశ్వర్ అని ఒక ప్లాంట్ ఉంటుంది. ఆ ప్లాంట్ బేస్ చేసుకొని ఈ 2 మిక్స్ చేసేసుకొని ఒక మెడికల్ ప్రిపరేషన్ ఉంటుంది. ఆ రూట్ కాస్ నుంచి ఆ ప్రిపరేషన్ చేసి ఇవ్వడం వల్ల అంటే 2 ఇక్కడ 2 గూడంగా విషాలని అరికట్టే అంత కెపాసిటీ ఉంటుంది. తేళ్ల విషయంలో గూడంగా దాన్ని డైల్యూట్ చేస్తాం. ఏ దాంట్లకు దాని ప్రాపర్టీస్ తేళ్ల విషయాన్ని అంతా గూడంగా ప్రాపర్టీస్ అంతా గూడంగా ఒక ఆయిల్‌లోకి తీసుకుంటాం. ఆ ఆయిల్ ప్రిపరేషన్‌ని మళ్ళీ నల్లేశ్వరి అనే ఒక ప్లాంట్ ద్వారా ఆ రెండిటిని మిక్స్ చేసేసి ఒక ఆయిల్‌ని ప్రిపేర్ చేస్తాం. ఆ ఆయిల్‌ని మనం డ్రాప్స్ ద్వారా ఇవ్వడం వల్ల స్కిన్ డిసీజ్ గానివ్వండి, క్యాన్సర్ సెల్స్‌ని గానివ్వండి ఈజీగా తగ్గించొచ్చనమాట. అలాంటి రూట్ కాస్ నుంచి మేము వైద్యం చేయడం అనేది చాలా అంటే మేము చేసే అంటే ఆ ప్రిపరేషన్ అనేది కూడా చాలా జాగ్రత్తగా చేస్తాం. కాబట్టి ఇలాంటి దాంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. కాబట్టి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు బిజినెస్ జరుగుతుంది అనంటే దాని విలువ ఎంత ఉండొచ్చో ఒకసారి మీరు యూట్యూబ్‌లో చూడండి మీకు తెలుస్తుంది. తేళ్ల విషయంతోటి కూడా బిజినెస్ చేస్తున్నారంటే మన భారతీయ సంస్కృతిలో ఆయుర్వేదకు ఉన్నంత విలువ ప్రపంచ దేశాలందరికీ తెలుసు. కానీ మన భారతదేశంలో ఇలాంటి వాళ్ళు చెయ్యకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి మెడిసిన్స్ కనుమరుగైపోతున్నాయి. మా ఫోర్ ఫాదర్ నుంచి రావడం వల్ల వాటి విలువలు మాకు తెలవడం వల్ల మేము దాని రూట్ కాస్ నుంచి అలాగే పట్టుకొని ఆ ఫార్ములాస్‌ని కూడా అలాగే ఈ రోజుకి కూడా మేము పేషెంట్స్‌కి ఇచ్చి దాని సక్సెస్ అనేది మేము చూస్తున్నాం. కాబట్టి దాని విలువలు తెలిస్తే మాత్రం దాంట్లో ఉన్నంత ప్రాపర్టీస్, దాంట్లో ఉన్నంత రిజల్ట్స్ ఇంకే దాంట్లో ఉండవు. కాబట్టి తేళ్ల విషయం ఈరోజు బిజినెస్ జరుగుతుందో కానీ మేము ఎథిక్స్ కోసం చేస్తున్నామే తప్ప, అదొక ప్యాషన్‌గా చేస్తున్నామే తప్ప బిజినెస్ కోసం కాదు. అంటే క్యాన్సర్‌ని కూడా తగ్గించవచ్చు. ఎలాంటి సోరియాసిస్‌నైనా తగ్గించవచ్చు అని చెప్పేసి మేము ప్రాక్టికల్‌గా కొంతమందికి ఇచ్చి చూస్తున్నాం కాబట్టి రిజల్ట్ కూడా మీరు చూడండి. కొన్ని ఇమేజెస్ ఉంటే పంపించాను. కాబట్టి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి రూట్ కాస్ నుంచి ఎప్పుడైతే మనం మెడిసిన్స్ మనము విషాలతోటి కూడా మనం ఇప్పుడు నల్లీశ్వరుని అది కూడా పాము కాటికి పనిచేస్తది. అలాంటి విషయాన్ని కూడా మెడిసిన్ ప్రిపరేషన్ చేసినప్పుడు దాని మెడిసిన్ వాల్యూ ఎప్పుడైతే పెరిగినప్పుడు ఎలాంటి భయంకరమైన క్యాన్సర్, ఎలాంటి భయంకరమైన స్కిన్ డిసీజ్‌ని కూడా రూట్ కాస్ నుంచి తగ్గించుకునే గుణం ఆయుర్వేదకు ఉంది. తేళ్ల విషంతో తయారు చేసిన మెడిసిన్ అనేది క్యాప్సూల్స్ లా ఉంటుందా లేదంటే ఆయిల్ రూపంలో ఉంటుందా? అయితే మనము దీంట్లో అంటే ఇప్పుడు క్యాన్సర్‌కి అనుకోండి. క్యాన్సర్‌కి అయితే మనము ఇంకొక మెడిసిన్స్‌లో దాన్ని ఆయిల్‌ని మిక్స్ చేసేసి మర్దన చేసి టాబ్లెట్ కట్టించి ఇస్తాం. అదే ఒకవేళ స్కిన్ డిసీజ్ అనుకోండి. సేమ్ టాబ్లెట్‌తో పాటు ఆయిల్‌ని కూడా డైరెక్ట్‌గా అప్లై చేసుకునే దానికి ఇస్తామనమాట. కాబట్టి రూట్ కాస్‌లో డిఫరెంట్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి కదా! ఆ సింప్టమ్స్ బేస్ చేసుకొని ఎవరికి ఏది గుడ్ అడ్వైస్ అని చెప్పేసి చూసి వాళ్ళని బేస్ చేసుకొని మనం ప్రిపరేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దిలీప్ గారు, ఒకవైపు క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళు ఇంగ్లీష్ వైద్యం తీసుకుంటూ ఇంకొక వైపు ఆయుర్వేద మెడిసిన్ ని కూడా ఫాలో అవ్వచ్చా? తీసుకోవచ్చండి. అంటే కొంతమందికి ఇంగ్లీష్ మెడిసిన్స్ మానేస్తే ఎంబడే లాంటివి మానేసేమో మాకు ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. డైజెషన్ అవ్వట్లేదు. బాడీ ఓవర్ హీట్ అయింది అన్న ఒక కంప్లెయింట్స్ ఉంటాయి చిన్న చిన్నయి. మనం ఎప్పుడైనా ఆయుర్వేదంలో మనము పథ్యం పెట్టి ఒక డిసీజ్‌కి పథ్యం పెట్టి దానికి మనం రూట్ కాస్ నుంచి మెడిసిన్స్ ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ బాడీ అనేది కొంచెం ఇంబాలెన్స్ అవుతుంటది. ఆ ఇంబాలెన్స్ మనం ఓవర్‌కమ్ చేయగలిగితే రూట్ కాస్ నుంచి ఎలాంటి భయంకరమైన డిసీజ్‌ని కూడా తగ్గించవచ్చు. కాబట్టి ఇక్కడ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కాకపోతే ఇంగ్లీష్ మెడిసిన్స్‌తో పాటు ఇది కూడా వాడుకోవచ్చు. ఇది రూట్ కాస్‌లో పనిచేస్తుంది. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎప్పుడైనా సరే సింప్టమ్స్ మీద బేస్ చేసుకొని పనిచేస్తుంది. కాబట్టి రూట్ కాస్ నుంచి పనిచేసిన దానికి స్లో రిజల్ట్ ఉన్న లాంగ్ టర్మ్‌లో బాగుంటుంది. సింప్టమ్ బేస్ చేసుకొని పనిచేసినప్పుడు మాత్రం ఇన్‌స్టంట్‌గా పనిచేస్తుంది. కాబట్టి 2 బ్యాలెన్స్‌గా ఉన్న వాడుకోవచ్చు. కాకపోతే రూట్ కాస్ నుంచి తగ్గించుకున్నప్పుడు మళ్ళీ ఆ డిసీజ్ అనేది రాకుండా జరుగుతుంది కాబట్టి మేము స్లో అయినా సరే చాలా లాంగ్ టర్మ్ అంటే మాక్సిమం 4 మంత్స్, 5 మంత్స్ కన్నా ఎక్కువ ఉండదు. ఎలాంటి డిసీజ్ అయినా. కాబట్టి అంటే లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా పనిచేసేవి కొన్ని మెడిసిన్స్ పనిచేసేయొచ్చు. కానీ మా దగ్గర ఇన్‌స్టంట్‌గా కాదండి. లాంగ్ టర్మ్‌లో చాలా బాగా పనిచేస్తాయి. కాకపోతే నిదానంగా పనిచేస్తాయి. కాబట్టి రూట్ కాస్ నుంచి తగ్గించుకోవడం అనేది ఎప్పుడైనా కొంచెం టైం పట్టినా సరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గించుకోవచ్చు. తేళ్ల విషం నుంచి తయారు చేసిన మెడిసిన్ తో క్యాన్సర్ ని తగ్గించవచ్చు అని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. కాకపోతే ఇది మేము జస్ట్ మీ అవగాహన కోసం చేస్తున్న వీడియో మాత్రమే. కానీ మీ డాక్టర్స్ ఏవైతే మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారో వాటిని మాత్రమే ఫాలో అవ్వండి. క్యాన్సర్ ని తగ్గించుకోవడానికి అలా అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ గారు. థాంక్ యూ.